దుర్యోధనుడు మాత్రము రాజసూయమునకు సంతసించలేకపోవటను శ్రీ సుఖ యోగేంద్రుడు వివరించుచున్నాడు. ధర్మరాజు రాజసూయ ఆగమను ప్రేమచే బంధువులందరూ ఆయా పరిచర్యలు చేసిరి. పాకశాలకు అధ్యక్షుడు భీమసేనుడు, దుర్యోధనుడు ధనాధ్యక్షుడు, సహదేవుడు సన్మానములు చేయువాడు, నకులుడు వస్తువులను అమర్చడివాడు, శ్రీకృష్ణుడు వచ్చిన బ్రాహ్మణుల పాదప్రక్షాళనము చేసేవాడు, అర్జునుడు వచ్చిన వారికి చందనాదులను అర్పించి శుశ్రూష చేసేవాడు, కర్ణుడు దానం చేయుటకు నియమింపబడినాడు. ఇట్లే సాత్యకి మొదలగు వారు కూడా వేరు వేరు పనుల్లో యందు నియమింపబడి ధర్మరాజునకు ప్రియమును చేయ సంకల్పించిన వారే ప్రవర్తించిరి. యజ్ఞమంతయు మహావైభవంగా సాగినది. భగవానుడు శిశుపాలుని సంహరించినాడు. ధర్మరాజునకు గంగా జలములతో అవబృత స్నానము జరిగినది. అవబృదాంతమును మృదంగ శంఖ వీణాది వాద్యములను మ్రోగించిరి. నర్తకులు నాట్యమును చేసిరి, గాయకులు గానం చేసిరి. రాజులు భటులు అందరినూ అలంకరించుకొని ఆభరణములు దాల్చి ఆనందంతో సంచరించుచుండిరి. ఋత్విక్కులు బ్రాహ్మణులు వేదమంత్రములతో ఆశీస్సులను వసంగిరి. దేవతలు పితృదేవతలు గంధర్వులు పుష్పవర్షమును కురిపించి స్తుతించిరి. వార వనితలు పురుషులతో వసంతోత్సవమును జరిపి ఆనందించిరి. రాణులందరూ భటులు కాపాడుచుండగా అవబృత స్నానమును దర్శించుటకు వచ్చి చూసి ఆనందించిరి. ధర్మరాజు సమ్రాట్టుగా ప్రశస్తములకు అశ్వములను పూంచిన బంగారు మాలికలతో అలంకరింపబడిన రథముపై తన పత్నులతో బయలువెడలి వచ్చుచుండెను. ద్రౌపది ధర్మరాజుతో పత్ని సంయాజ ముమన్నగు యాగములను ఆచరించి అవబృత స్నానము చేసెను. తర్వాత ద్రౌపదితో గంగానదిలో బ్రాహ్మణులు వారిచే స్నానము చేయించిరి. దేవదుందుబులు మ్రోగెను, పుష్పవర్షం కురిసెను. వారి స్నానము పూర్తి అయిన తర్వాత అవబృత స్నానము చేసిన వారికి సర్వ పాపములు తొలగిపోవను. తర్వాత ధర్మరాజు పట్టువస్త్రమును ధరించి అలంకరించుకుని సభలోనికి వచ్చి అందరకు ఆభరణంలో వస్త్రములు సమర్పించి గౌరవించెను. ఋత్విక్కులు బ్రహ్మవేత్తలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు సకల ప్రజలు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని వారి వారి స్థానంలోకి ఎగిరి ప్రేమచే కృష్ణుని వదలలేక కొంతకాలము ఉండమని ధర్మరాజు నిర్బంధించెను. భగవానుడు కొంతకాలము ఉండెను. శ్రీకృష్ణుని సహాయముతో ధర్మరాజు రాజసూయమును చేసి ఐశ్వర్యముతో కీర్తితో వర్ధిల్లుచుండుట చూచి అంతరంగమున దుర్యోధనుడు బాధపడుచుండెను. ద్రౌపది విశ్వకర్మ కల్పించిన భోగోపకరణ భోగస్థానాదులతో సకల ఐశ్వర్య సమూపేత అయి సంచరించుచుండుట చూచి దుర్యోధనుని మనసు ఆమెపై ఆసక్తమాయెను. మయుడు ఇచ్చిన సభలో బంధువులతో సోదరులతో శ్రీకృష్ణునితో ధర్మరాజు ఆసీనుడై ఉండెను. ఇంద్రుని వలె బంగారు సింహాసనంలో కూర్చుని హితాహితములను శ్రీకృష్ణునితో చర్చించుచు వంది మాఘాదులు స్తోత్రము చేయుచుండగా ప్రకాశించుచుండెను. అప్పుడు దుర్యోధనుడు అహంకారి అయ్యి చేతిలో ఖడ్గమును దాల్చి సోదరులకు దుశ్శాసనాదులతో అచ్చటనున్న ద్వారపాలకులను రాజులను నిందించుచు సభలో ప్రవేశించెను. ఆ సభ విచిత్రమైనది. స్థలము జలము కలది వలె, జలము ఉన్నది జలము లేనిది వలె కనపడును. ఆ మయుని మాయ ఎరుంగజాలను వాడే నీరు లేని చోట నీరు ఉన్నది అనుకుని దుర్యోధనుడు వస్త్రంను పట్టుకొని నడిచెను. నీరున్న చోట నీరు లేదు అనుకుని జారిపడెను. ఇట్లో అతడు భ్రాంతి చెందుడు చూసి భీముడు నవ్వెను. ఇతర రాజులు ద్రౌపది మొదలగు స్త్రీలు కూడా నవ్విరి. కృష్ణుడు వారి నవ్వుటను ఆమోదించి నట్లోరకుండెను. దుర్యోధనుడు సిగ్గుతో తల వంచుకొని సభ నుండి వెలువడి మౌనంతో హస్తినాపురమునకు తిరిగి వెళ్ళెను. దుర్యోధనుడు సభలో పడినాడని అందరూ అయ్యో అయ్యో అనిరి. దుర్యోధనుని మనసు అవమానంతో బాధపడి పరితపించుచుండెను. రాజసూయ యాగమే రాబోవు కౌరవ పాండవుల యుద్ధమునకు కారణము అయినది. రాజసూయ యాగమే రాబోవు కౌరవ పాండవుల యుద్ధమునకు కారణము అయినది. దుర్యోధనుని అసూయ పగ నాశనమునకు హేతులైనవి. గౌరవింపదగిన ద్రౌపదిపై దుర్యోధనుకు కలిగిన దుష్టభావమే వాని వినాశనమునకు దారితీసెను. సాల్వవద లీలామానుష రూపుడగు శ్రీకృష్ణుని మరి ఒక అద్భుత చేష్టితమును సుఖయోగి వర్ణించుచున్నాడు. శోభము అను పట్టణమునకు అధిపతి సాలువుడు శిశుపాలునితో పాటు రుక్మిణి వివాహమునకు వచ్చి శ్రీకృష్ణునిచే ఓడింపబడి అందరూ రాజులు వినుచుండగా ఈ భూమిపై యాదవులను లేకుండా చేసేదను అని ప్రతిజ్ఞ చేసి రుద్రుణ్ణి ఆరాధించి యాదవులను చంపెడి బలమును పొందుటకు తీవ్రమగు వ్రతమును చేశాను. ప్రతిదినము ఒకసారి పిడికడి ఇసుకను తిని సంవత్సరము పశుపతి ధ్యానము సాగించెను. సంవత్సరాంతమున పశుపతి సంతసించి శరణాగతులకు సాలువుని వరమును కోరుకొనమని అనుగ్రహించెను.
అతడు యాదవులకు భయము కల్పింపగలిగియు ఎవరి చేతను భరించుటకు శక్యము గాని కామ గమనము గలదియు నగు ఒక యానము వాహనము నొసుంగుమని అందే తాను నివసించుటకు తగిన పట్టణము ఉండవలను అని కోరెను. రుద్రుడు అట్లే అని సమ్మతించి అటు యానము నిర్మింప మైనుకి ఆజ్ఞాపించెను. ఆ పట్టణము లోహముతో తయారు చేయబడినది, దాన్ని ఎవ్వరునూ ఛేదింపలేరు. అంధకారము దాన్ని ఆవరించి ఉండును, అది ఎచ్చటికి పోవనన్నా అచ్చటికి పోవును. ఆ పట్టణమే అతనికి వాహనము. సాల్వుడు కృష్ణునిపై పగబట్టి ద్వారకా నగరమును సైన్యముచే చుట్టుముట్టి ఉద్యానవనములను గోపురములను ద్వారములను ఆ విమానముపై నుండి బంధించుచుండెను. ఆ విమానం నుండియే అస్త్రములను శిరలను ద్రుమములను వర్షించుచుండెను. సుడిగాలి తీవ్రముగా వీచి ధూళి దిక్కులంతటినీ ఆవరించినట్లు చేయుచుండెను. పూర్వము త్రిపురంలో ఎట్లు లోకమును వ్యాకులపరిచినావో ఈనాడు సాల్వుడు సౌభమ అనేది తన యాన రూపముగు పురముతో ద్వారకను అట్లే చిందర వందర చేసెను. సాల్వుడు సౌభమను తన పురముతో ద్వారకలోని ప్రజలను పీడించుచుండగా ప్రద్యుమ్నుడు భయపడకుడు అని రథారూఢుడై యుద్ధమునకు వచ్చెను. సాత్యకి, సాంబుడు, అక్రూరుడు, గదుడు మొదలగు మరికొందరు దానుష్కులు కూడా రథ త్వరగ పదాతి బలములతో యుద్ధమునకు వచ్చిరి. సాల్వులకు యాదవులకు యుద్ధము ప్రారంభమాయెను. సాల్వుని మాయాస్త్రములను సూర్యుడు చీకటిని మాయం చేసినట్లు ప్రద్యుమ్నుడి నాశనం చేసెను. 25 బాణములతో సాల్వుని సేనాపతిని చంపెను. సాల్వుని 100 బాణములతో సైనికులను, సేవానాయకులను, సారథులను పడేసి బాణములతో కొట్టెను. ప్రద్యుమ్నుని యుద్ధ నైపుణ్యం చూచి అందరూ ఆశ్చర్యపడిరి, అభినందించిరి. మైడు నిర్మించి ఇచ్చిన ఆ సౌభము అనడి విమానము ఒకప్పుడు ఒకటిగా, ఒకప్పుడు అనేకములుగా కనపడుచుండెను. ఒకప్పుడు కనపడకుండా పోవును. ఒకప్పుడు భూమి యందు, ఒకప్పుడు పర్వత శిఖరముల యందు, ఒకప్పుడు జలముల యందు కనపడును. ఒకచోట నిలకడలేక అలాత చక్రము వలె అంతటా గోచరించుచుండెను. ఎక్కడ సైనికులతో సౌభముతో సాల్వుడు కనిపించునో అక్కడక్కడ వదలక యాదవులు బాణములను ప్రయోగించుచునే ఉండిరి. అగ్ని వలె, సూర్యుని వలె సహింపరాని వేడిగలవై పాము కాటు వలె దుర్భరముగు వేదనము కలిగించు బాణములతో యాదవులు సాల్వుని అతని పట్టణమును సైన్యమును ఛేదింపగా సాల్వుడు మూర్ఛబడెను. యాదవులు బాగుగా దెబ్బలు తినను యుద్ధ భూమిని వీడక పట్టుదలతో పోరాడుచుండిరి. సాల్వుని మంత్రద్యుమంతుడు ప్రద్యుమ్నుని బాణములతో పీడింపబడినవాడై గదతో వచ్చి ప్రద్యుమ్నుని కొట్టి గర్జించెను. గదచే దెబ్బ తిరిగిన ప్రద్యుమ్నుని సారథి యుద్ధధర్మ విశారదుడు ఆగుడిచే యుద్ధ భూమి నుండి తొలగించి తీసుకుని పోయెను. ప్రద్యుమ్నునకు తెలివి వచ్చెను. యుద్ధ భూమి నుండి రథమును మరలించి తెచ్చుట తనకు అవమానమని, తన కుల గౌరవమును తగదని ప్రద్యుమ్నుడు బాధపడెను. మా తండ్రులు బలరామకృష్ణులను కలిసిన నాడు యుద్ధమును ఏమి చేసితివని అడిగిన క్షత్రియునకు తగన విధముగా యుద్ధ భూమి నుండి తొలగిన నేను ఏమి చెప్పెదను? మా సోదర పత్నులు యుద్ధంలో పిరికితన మందిన వాడవని నన్ను అపహసింతురు. ఇట్లు చేయుట నీకు తగదని సారథిని ప్రద్యుమ్నుడు నిందించెను. సారథి ఆయుష్మంతుడా, రధికుడు మూర్ఛనందినాడు. శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడుట సూతధర్మమని రింగి మూర్ఛనందిన నిన్ను కాపాడితిని, అన్యదా భావింపకము అనెను. ప్రద్యుమ్నుడు ఆచమనం చేసి కవచమును విల్లును అమ్ముల పొదలను దాల్చి మరలా రథమును అధిరోహించి సాలుని సేనాపతియగు ద్యుమంతుని ఎదిరించుటకు వెళ్ళెను. ప్రద్యుమ్నుడు తన సైన్యములను కొట్టుచున్న ద్యుమంతుని 8 బాణములతో కొట్టెను. 4 బాణములతో 4 గుర్రములను, 1 బాణంతో సారథిని, 2 బాణములతో ధనుసును రథమును బంధించి 1 బాణంతో ద్యుమంతుని శిరస్సును ఖండించెను. గద, సాత్యకి, సాంబుల, సౌభ్యుని సైన్యమును నాశనమునరించిరి. ఈ విధముగా సాల్వులకు యాదవులకు 27 అహోరాత్రులు యుద్ధము సాగెను. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమున్న రాజసూయ యాగము సమాప్తమైన తర్వాత అందరితో చెప్పి ద్వారకకు బయలుదేరెను. దారిలో ఘోరములగు అపశకునములు కనపడెను. బలరామునితో కూడి ఇంద్రప్రస్థమునకు నేను వచ్చి ఉండగా శిశుపాలుని పక్షం వారు మా పట్టణంను నాశనము చేయుచుందురు అని అనుకొనుచు వచ్చి యాదవులతో సాల్వులకు జరుగుచున్న యుద్ధమును చూచెను. వెంటనే బలరాముని ద్వారకకు రక్షణకు నియమించి యుద్ధమునకు పోవుటకు రథమును తెమ్మని దారుకునితో చెప్పెను. సాల్వుడు మహామాయావి. అతనితో యుద్ధం చేయవలని తలంచి యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు ప్రవేశించెను. సాల్వుడు యుద్ధమునకు వచ్చుచున్న శ్రీకృష్ణుని చూచెను. అతని బలము అప్పటికే వినాశనమునంది ఉండెను.
రథముతో వచ్చుచున్న శ్రీకృష్ణుని సారథిపై సాలువుడు భయంకరమైన శక్తిని ప్రయోగించెను. పెద్ద తోకచుక్క వలె వచ్చుచున్న ఆ శక్తిని బాణములతో శ్రీకృష్ణుడు కొట్టెను. సాలువుడు తీవ్రముగు కోపంతో శ్రీకృష్ణుని శారంగమును ధనసును పట్టుకొనిన ఎడమ చేతిని కొట్టెను. కృష్ణుని చేతి నుండి విల్లు జారిపడెను. ఎన్నడూ ఎరుగని సన్నివేశమును చూచి ఆహాకారము బయలుదేరెను. శోభపతి సాలువుడు శ్రీకృష్ణునితో, మూడా, మా మిత్రుడు శిశుపాలుని భార్యను అపహరించితివి, సభామధ్యమున మా మిత్రుడిని చంపితివి. నిన్ను మరలా వెనుకకు పోకుండా చంపెదను. కొద్దిసేపు నా ఎదుట నిలువుము అనెను. భగవానుడు, ఓ బుద్ధిహీనుడా, వ్యర్థముగా వదులుచున్నావు. మృత్యువు సమీపింపనున్నదని గుర్తింపకున్నావు. సూర్యులు పౌరుషంను ప్రదర్శింతురు, కానీ పెక్కు మాటలు మాట్లాడరు అని గదతో సాలువుని మెడప్రక్క కొట్టెను. ఆ దెబ్బచే సాలువుడు కంపించి రక్తమును గ్రొక్కుకొనెను. గద వెనుకకు వచ్చెను. సాలువుడు కనపడకుండా మాయమాయెను. ఇంతలో ఒక పురుషుడు ఏడ్చుచూ కృష్ణుని ఎదుట వచ్చి ఇట్లు విన్నవించెను. ప్రభు, దేవకి నన్ను పంపినది, ఇట్లు చెప్పమన్నది. కృష్ణ, నీవు పితృవత్సలుడు. కటికవాడు పశువాడు బంధించినట్టు నీ తండ్రి వసుదేవుని సాలువుడు బంధించి తీసుకుని పోయినాడు, రక్షింపుము అని. శ్రీకృష్ణుడు భగవానుడయుండియో మనుష్య స్వభావం అనుసరించి మనసు చెడి ప్రేమతో జాలితో ప్రాకృత నరుని వలె బాధపడెను. పట్టణం యొక్క రక్షణమునికై బలరాముడు ఉండగా క్షుద్రుడగు సాలువుడు బలవంతుడగు బలరాముని జయించి ఇట్లు మా తండ్రిని తీసుకుని పోగలిగినాడు. దైవం బలమైనది ఇట్లు గోవిందుడు అనుకొనుచుండగానే వసుదేవుని వంటి వ్యక్తిని చేత పట్టుకుని శోభరాజు సాలువుడు శ్రీకృష్ణుని ఎదుట నిలిచి ఇట్లు పలుకుచున్నాడు. ఇడిగో నీ తండ్రి, నీకు తండ్రిపై ప్రేమ అధికము. నీవు చూచుచుండగా వీడిని చంపెదను. మూర్ఖుడా, నీకు చేతనైనచో రక్షింపుము అని మాయావి కత్తితో వసుదేవుని తలనరికి ఆకాశం పైన సౌభమునకు పోయెను. సర్వజ్ఞుడు భగవానుడు మనుష్య స్వభావంన కనుగుణముగా ఒక క్షణకాలం మనసు చెడి బాధపడి వెంటనే ఇది సాలువుడు ప్రయోగించిన మాయా అని తెలుసుకొనెను. నిద్ర నుండి మేల్కొన్న వానికి నిద్రలో కలలో చూచిన వస్తువులు కనపడినట్లు ఎదుట ఎవరునూ లేకుండా పోయిరి. తల్లి పంపిన దూత లేడు. ఛేదింపబడిన వసుదేవుని కళేభరము లేదు. శోభమునందు శత్రువు సాలుడున్నాడు. అతన్ని చూచి శ్రీకృష్ణుడు అతన్ని చంపుటకు సిద్ధపడెను. మహానుభావుల ప్రవర్తనములో పరస్పర విరుద్ధములుగా కనపడుచుండెను. సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడును అగు భగవానుని కూడా తండ్రి చనిపోయినాడేమో అని శోకము మోహము భయము కలుగుట కేవలము లోకులను అనుసరించుట మాత్రమే. ఏ మహాపురుషుని పాదసేవచే ఆత్మజ్ఞానము నొందిన యోగులు అనంతమగు జ్ఞానమును ఐశ్వర్యమును పొంది అవిద్యను జయించి శోకమోహములను వీడిన వారై ఇందులో అట్టే పరమపురుషునకు మోహం కలుగుట సంభవమా? అమోఘ పరాక్రమశాలి అగు శ్రీకృష్ణుడు శస్త్ర సమూహములతో తన సారథిని కొట్టుచున్న సాలువుడు కొట్టు ధనుసుని కవచమును శిరోమణ్ణి ఛేదించెను. అతని సౌభవమును గదచే భంజించెను. శ్రీకృష్ణుడు ప్రయోగించిన గదతో చూర్ణమైన సౌభము సముద్ర జలములలో పడినది. సాలువుడు సౌభము నుండి క్రిందకు దిగి కృష్ణుని పైకి వచ్చుచుండెను. తన పైకి వచ్చుచున్న సాలువుని భుజమును ఒక బాణంతో ఛేదించెను. కుండలములతో కిరీటములతో ప్రకాశించుచున్న మహామాయావి అయిన సాలువుని శిరస్సును చక్రమునే ఛేదించెను. శోభము కూలినది. సాలువుడు చనిపోయినాడు. లోకులందరూ పరమానందం నందిరి. దేవదుందుబులు మ్రోగినవి. శిశుపాలనకు సాలువునకు పౌండ్రుకునకు కూడా మిత్రుడు దంతవక్త్రుడు. అతడు తన మిత్రుల పరలోకమునందిన వారిని వారి పరోక్షమునైనను వారిపై తనకు గల ప్రేమకు సూచకంగా కృష్ణునితో పోరాడవలనని శ్రీకృష్ణునిపైకి వచ్చెను. గద దాల్చి ఒక్కడే కాలినడకతో కృష్ణునిపైకి వచ్చి పడెను. దంతభక్తుడు కృష్ణును చూచి, మాకు మేనమామ కుమారుడవు, ఇంతకాలము నా కంట పడక బ్రతికి ఉంటివి. మిత్రద్రోహి, నన్ను చంపవలనని నీవు తలంచుచుందువు. నేనే నిన్ను ఈ గదతో చంపి నా మిత్రుల రుణము తీర్చుకుందును. బంధురూపమున నా శత్రువును శరీరంలోని వ్యాధిని అంతమొందించు కొన్నట్లు అంతమొందించెదను. ఇట్లో పరుషమైన మాటలతో శ్రీకృష్ణుని ఎదిరించి సింహం వల్లే గర్జించి గదతో కృష్ణుని తలపై కొట్టెను. ఎదుపుంగువుడు గదా గాతమతిని కౌమోదికిని అని గదతో దంతవక్తుని వక్షస్థలమును కొట్టెను. అతని గుండె బ్రద్దలై రక్తము గ్రక్కుకొనెను. చేతులు కాళ్ళు చూచుకుని నేలపై పడి ప్రాణంలో వదిలేను. దివ్యమగు జ్యోతి స్వరూపముగా దంతవక్తుని జీవుడు కృష్ణునితో శిశుపాలుని జీవుని వలె చేరెను. శాపమునంది 3 జన్మలు భగవానునితో పగబట్టి మరలా సాయుధ్యమునందిన జయ విజయులే శిశుపాల దంతవక్తులని వెనక తెలుసుకుంటమే. దంతవక్తుని సోదరుడు విధూరదుడు
సోదరుడు చనిపోయినాడని శోకముతో అతడు కూడా వచ్చి కృష్ణుని ఎదిరించి అతని చక్రము చే అంతమొందినాడు. ఈ విధముగా సాల్వదంత వక్త విదూరవధులు చనిపోవట చూచి గంధర్వులు, సిద్ధులు, మునులు ఆనందించిరి, పుష్పవర్షం కురిపించిరి, శ్రీకృష్ణ విజయంను గానం చేసిరి. యాదవులతో కూడి కృష్ణుడు ద్వారకా నగరంన ప్రవేశించెను. భగవానుడు జ్ఞానశక్యాది గుణపూర్ణుడు, సకల లోకములను నియమించువాడు. అట్టివాడు ఎన్నడు ఎప్పుడు ఎవరి చేతను ఓడింపదగువాడు కాడు. అతడు అజితుడు కాని మూఢబద్ధులకు జరాసంధును చే 17 సార్లు ఓడిపోయి చివరకు గెలిచినాడు అన్నట్లు కనపడుచుండును. భక్తులే వాస్తవంను ఎరుంగగలరు. కౌరవులకు పాండవులకు యుద్ధము రాబోచున్నదని ఏ పక్షమున చేరలేక తీర్థయాత్రలు చేయవలను అనే మిషతో మధ్యస్థుడగు బలరాముడు ద్వారకను వదిలి వెళ్ళెను. ప్రభాస తీర్థమున స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణము చేసెను. బ్రాహ్మణులతో కలిసి సరస్వతీ నది చేరెను. బిందో సరస్సు, త్రికోటము, బ్రహ్మతీర్థములను సేవించి నైమిషమును చేరెను. అచ్చట ఋషులు సత్రయాగము చేయుచుండిరి. దీర్ఘసత్రము చేయుచున్న మునులు బలరాముడు వచ్చుచున్నాడని విని ఎదురేగి స్వాగతము పలికి నమస్కరించి కూర్చుండిరి. రోమహర్షణుడు అను సూతుడు సౌనకాదిములకు పురాణములను ప్రవచించుచుండెను. బలరాముడు తాను వచ్చినను అతడు లేవకుండుటకు కోపించి ఇతడు బుద్ధిహీనుడు, పెద్దలనిట్లు గౌరవించవలనో ఇతనికి తెలియదు. బాదరాయణుని శిష్యుడు బహు పురాణములను, ఇతిహాసములను, ధర్మశాస్త్రములను అధ్యయనం చేసినాడు. కానీ ఇతనికి దయము వినయము లేవు. తాను పండితుడు అని అహంకారము అధికము. ఎన్ని విన్నను చదివినను మనసును జయించలేని వారికి నటుని వేషము వలె అధ్యయనము గుణములను కలిగింపనేరదు. ధర్మ ప్రచారము చేయనట్లు బాహ్యముగా వేషమును కల్పించుచు ఆత్మగుణ సంపత్తి లేని వారు పాపాత్ములు. వారిని చంపుటకే భగవానుడు ఈ లోకంలో అవతరించును. భగవదంశంచే అవతరించిన నా అవతారము కూడా అట్టిదే. అతన్ని చంపుటకు తనకు అభిమతము కాకున్నను జరగవలసినది జరగక తప్పదని తన చేత దాల్చిన దర్భతో రోమహర్షుణ్ణి చంపెను. మునులు అందరూ ఖేదములంది ఆహాకారము వచ్చిరి. ప్రభు, అధర్మము చేసితవని సంకర్షణుని అధిక్షేపించిరి. బ్రాహ్మణులమైనను మేమందరము ఈ సత్రయాగమును అతనికి బ్రహ్మాసనమును సంగీతమి. బ్రహ్మాసనమున ఉన్నవారు పురాణములు చెప్పుచుందురు. వారు ఎవరు వచ్చినో ప్రత్యుత్థానము చేయరు. ఇటు స్థానంలో ఉన్న రోమహర్షునకు శరీరము బడలిక చెందకుండా ఉండును, అట్లు అగును. సత్రయాగము పూర్తి అగు వరకు జీవించి ఉండినట్లును మేము ఆయువుని వసంగితిమి. మీకు తెలియక అతన్ని చంపితిరి. బ్రహ్మహత్యతో సమానమైన పాపమును ఆచరించితిరి. యోగీశ్వరులు మీరు అకర్మవశ్యులు కావున మీకు దోషము అంటదు. కానీ మీ అంతటా మీరు చేసిన పాపమునకు ప్రతిక్రియను ఆచరించి లోకము ఇటు పాపం చేయరాదని లోకమునకు నేర్పవలెను. ఇట్లు మునులు చెప్పగానే బలరాముడు లోకానుగ్రహమునకై రోమహర్షుణ్ణి చంపినందుకు ప్రాయశ్చితమును చేసుకుందును. నేనేమి ప్రాయశ్చితముగా ఆచరించవలనో మీరు ఉపదేశించుడు. నా యోగ బలముచే ఈ సూతునకు దీర్ఘాయుద్ధాయమును, బలమును, ఇంద్రియ పాటవమును మీరు ఏమియూ అతనికి కావాలని కోరిన వాటినన్నిటినీ నేను వసంగిదను అని బలరాముడు చెప్పగానే మునులు, నీవు ప్రయోగించిన కుశాగ్ర రూపమగు శస్త్రము వ్యర్థము కాకుండా, నీ పరాక్రమము ఒమ్ము కాకుండా రోమహర్షుని మరణము జరుగునట్లును మేము అతనికి ఇచ్చిన వరములకు అనుగుణముగా అతడు ఈ సత్రయాగమును పూర్తి అగు వరకును పురాణ ప్రవచనము చేయవాడు అవునట్లును మీరు అనుగ్రహించవలను అని ఋషులు ప్రార్థింపగా మీరు కోరినట్లు అన్ని జరుగును. ఆత్మావై పుత్ర నామాసి అనినట్లు అతనికి కుమారుడు కలిగిన మరల ఇతడే బ్రతికినట్లు అగును గనుక అతనికి కుమారుడు పుట్టి అతడు సత్రయాగము పూర్తి అగు వరకు పురాణ ప్రవచనము చేయను. నా శస్త్రముచే ఇతడు మరణించుట సత్యముగాన తెలియక నేను చేసిన ఈ బ్రహ్మహత్యకు ప్రాయశ్చితం ఆలోచించి చెప్పుడు అని బలరాముడు కోరగా ఋషులు, మా కవిమతముకు ఒక కోరికను నీవు నెరవేర్చవలను. పల్వలుడు అను రాక్షసుడు ప్రతి పర్వమునందును వచ్చి మా సత్రయాగమును పాడు చేయుచుండెను. వాణ్ణి చంపుటియే నీవు మాకు వసంగదగిన వరము. ఇంక ప్రాయశ్చితముగా భారతవర్షము అంతయు నియమశీరుడువై 12 మాసములు సంచరించి పాప విముక్తుడువై పరిశుద్ధుడు ఆగుమని చెప్పిరి. తర్వాత ఒక పర్వమునందు పల్వలుడు వారి సత్రయాగమునకు వచ్చి ఈ యాగమును పాలు చేయుటకు ధూళి వర్షించు ప్రచండ వాయువును ప్రసరించున్నట్లు చేసెను. అంతటా దుర్గంధము వ్యాపించెను. అపవిత్రమగు పదార్థమును వర్షించెను. శూలము ధరించి యజ్ఞశాలలో
ఎర్రని గడ్డములు మీసంలో భయంకరమగు కోరలు కనుభములు కలవాడై పలవలుడు కనపడెను. బలరాముడు తన ముసలమును హలమును రోకటిని నాగలిని స్మరించెను. అతని చేతుల్లో ఆయుధంలో వచ్చి నిలిచెను. ఆకాశంలో సంచరించుచున్న పలవలుని నాగలితో లాగి ముసలంతో తలపై కొట్టి చంపెను. అతడు ధ్వని చేయుచు పర్వతము వలె నేల కూలెను. మునులు అందరూ బలరాముని ప్రశంసించి దేవతలు వృత్రాసురుని చంపిన ఇంద్రుని అభిషేకించినట్లు అభిషేకమనర్చిరి. బలరామునకు వైజయంతి మాలను దివ్య వస్త్రములను దివ్యాభరణములను సమర్పించిరి. వారి వద్ద అనుజ్ఞ తీసుకుని బ్రాహ్మణులతో కాశీలో గంగానది చేరి అతడు స్నానము చేసి సరయూ నది ఏ సరస్సు నుండి ప్రవహించుచున్నదో ఆ సరస్సునకు చేరెను. సరయూ నది ఒడ్డును అనుసరించి ప్రయాగకు వచ్చెను. అతడు స్నానం చేసి దేవ పితృ తర్పణము వనర్చి పులహాశ్రమమును చేరెను. గోమతి గండకి విపాస నదులలో స్నానం చేసి పితృప్రార్థన మనర్చెను. గంగానదిని సాగరంను సేవించి అచ్చటి నుండి మహేంద్ర పర్వతమును చేరెను. అచ్చటి నుండి సప్తగోదావరిని కృష్ణవేణిని పంపను భీమరథిని అవగాహించెను. తరువాత కుమారస్వామిని దర్శించి కాంచీపురిని కామకోటిని దర్శించి కావేరీ మహానదిని చేరెను. శ్రీరంగమనలి మహాక్షేత్రమును కావేరీ మధ్యమును దర్శించెను. అచ్చటి నుండి వనగిరి దర్శించి అచ్చట వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణు క్షేత్రమును సేవించి దక్షిణ మధురకేగెను. మహాపాతకనాశనమగు శ్రీరాముడు బంధించిన సేతువును దర్శించెను. అచ్చట నుండి అనంతపురము చేరెను. పంచాప్సరము అనడి సరస్సును చేరి అచ్చట విష్ణువు సన్నిధానము చేసి ఉండునని స్నానము చేసి గోదానములు చేసెను. అచ్చట నుండి బలరాముడు కేరళ దేశమునకేగెను. అచ్చటి నుండి శివుని సన్నిధానమున నందియున గోకర్ణ క్షేత్రమును దర్శించెను. దండకారణ్యమును ప్రవేశించి నర్మదా తీరమున ఉన్న మహిష్మతి నగరమునకు వచ్చెను. అచ్చట కొందరు బ్రాహ్మణులు కౌరవులకు పాండవులకు యుద్ధము జరిగినదనియు భూభారమైన రాజులందరూ నిధన మందిరనియూ చెప్పిరి. ఇంకా భీమ దుర్యోధనులు గదా యుద్ధమునకు సిద్ధపడుచున్నారని విని వారింపవలనని బలరాముడు కురుక్షేత్రమునకు చేరెను. అచ్చట నుండి బలరాముడు కేరళ దేశమునకేగెను. అచ్చటి నుండి శివుని సన్నిధానమున నంది ఉన్న గోకర్ణ క్షేత్రమును దర్శించెను. దండకారణ్యమున ప్రవేశించి నర్మదా తీరమున ఉన్న మహిష్మతి నగరమునకు వచ్చెను. అచ్చట కొందరు బ్రాహ్మణులు కౌరవులకు పాండవులకు యుద్ధము జరిగినదనియు భూభారమైన రాజులందరూ నిధన మందిరమనియు చెప్పిరి. ఇంకా భీమ దుర్యోధనులు గదా యుద్ధమునకు సిద్ధపడుచున్నారని విని వారింపవలనని బలరాముడు కురుక్షేత్రమునకు చేరెను. ధర్మరాజు బలరాముణ్ణి చూచి ఎదురేగి నమస్కరించి తోడ్చుకుని వచ్చెను. కృష్ణార్జునులు కూడా బలరాముణ్ణి నమస్కరించిరి. గదాధరులైన భీమ దుర్యోధనులు యుద్ధము చేయుటకు సిద్ధపడుట బలరాముడు చూచెను. వారిని చూచి రాజా దుర్యోధన, నీవు నా వద్ద గదా యుద్ధమును పొందురుచే నీ యందు నాకు ఎక్కువ ప్రేమ. వృకోధర, నీవు నాకు ప్రాణాధికుడవు. మీరిద్దరూ సమానమైన పరాక్రమమును గలవారు. మీలో ఒకరు విజయమునందుట సంభవము కాదు. అందుచే యుద్ధము చేయుట వ్యర్థము. యుద్ధము విరమింపుడు అని చెప్పెను. వారిద్దరూ అన్యోన్య వైరము వృద్ధులంది ఉండుటచే బలరాముని మాటను పాటింపక